శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యా రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మజాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మజాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియజెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి. 5 గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. లాభస్థానంలో గురుగారు ఉన్నారు, తృతీయ స్థానంలో బుధ కేతు రవి ఉన్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గృహములో శుభకార్యాలు, అలాగే మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు, స్థిర చరాస్తుల వృద్ధి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, మీ మనోసంకల్పం నెరవేరడము, మనోబలం వృద్ధి చెందడము, మీ జీవితాశయం నెరవేరడము, ఉన్నత విద్య, ఏదైతే ఉన్నతమైన విద్య, మామూలుగా అది ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఇట్లాంటివి కాదు, మాస్టర్స్ డిగ్రీలు కాదు, ఏదైనా పిహెచ్డీలు చేయాలన్నా, ఎంఫిల్ చేయాలన్నా అలాంటి ఉన్నత విద్యల విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వేద విద్యల విషయంలో ఇంకా ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది గ్రహస్థితి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి బాగుంది,
విదేశీ యానాలు చేయాలి అనుకునే వారికి, విదేశాలు వెళ్ళిపోవాలి మనం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం కదా అనుకునే వారికి అన్నీ సానుకూల పడతాయి పరిస్థితులన్నీ. అలాగే ధన ఆదాయం బాగుంది, వాక్కు బాగుంది, స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు, చిన్ననాటి స్నేహితులు కలుస్తారు, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉంది కర్కాటక రాశి వారికి. మరి గురుబలం చాలా బాగుంది కదండి. గురుబలం బాగున్నప్పుడు అష్టమ శని దోషం తగ్గిపోతుంది కదా అంటారు. తగ్గిపోతుంది కరెక్టే, కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమ శని సంచార దోషానికి ఆ ఫలితాలు కూడా మీకు తెలుస్తాయి. కొన్ని కొన్ని పనులు మొండిగా ఆగిపోయినట్టుగా ఉంటాయి. ఇది ఇంకా ఏమో టైం బాలేదు మనకి, అందువల్ల ఇవి ఆగిపోయాయి అని అనుకుంటాం మనం. మీరు ఎంత ప్రయత్నం చేసినా కొద్దిగా అయినా ఆ పనులలో ఆ వేగం తగ్గిపోతుంది. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వ్యాపారస్తులు బాగున్నారు, జీవిత భాగస్వామి బాగున్నారు, చక్కగా అన్యోన్య దాంపత్యం ఉంటుంది. రాజకీయ నాయకులకి బాగుంది. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా పగడ్బందీగా నిర్వహించుకుంటారు. అనేక విధాలుగా బాగుంది. 5 గ్రహాలు మేలైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు, అత్యద్భుతమైన గ్రహస్థితి. ఇంత అద్భుతమైన గ్రహస్థితుల మధ్య ఈ కర్కాటక రాశి వారికి పంట పండినట్టే. గురుబలం కూడా చాలా బాగున్న కారణం చేత ముఖ్యంగా లాభంలో ఉన్నారు గురువుగారు. కాబట్టి అనేక విధాల లాభాలు ఉంటాయి, ధన ఆదాయం ఉంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, చక్కటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అన్నీ బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మరి బాలేనివేంటండి అంటే పనులన్నిట్లలోనూ వేగం తగ్గుతోంది అని చెప్పుకున్నాము. అలాగే పుట్టింటి వైపు వారికి, అది స్త్రీలు అవనివ్వండి పురుషులు అవనివ్వండి, ఎవరైనా కర్కాటక రాశి వారికి పుట్టింటి వైపు నుంచి వారి రక్త సంబంధీకులకి శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నది. మా అమ్మగారికి శ్రమ ఎక్కువగా ఉందా, మా నాన్నగారికి శ్రమ ఎక్కువగా ఉందా, లేదా మా అన్నదమ్ములకో మా పిన్నిలకో మా బాబాయిలకో ఇలాగా రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారికి బాగా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నది అని చెప్పి అలాంటి వార్తలు వింటారు మీరు. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉన్నది. మారిన గ్రహస్థితుల రీత్యా బుధుని యొక్క స్థితి చతుర్థ స్థానంలోకి వచ్చి ఇంకా అత్యద్భుతంగా ఉంది. బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ చతుర్థం బాగా యోగిస్తోంది. పైగా స్వస్థానగతుడు అవుతున్నారు కదా శుక్రాచార్యుల వారు. ఇంకా ఎక్కువగా మీకు స్థిర చిరాస్తుల పెంపు జరుగుతుంది. మీ ఉన్న స్థిర చిరాస్తులకి అధిక విలువలు వస్తాయి. అలాగే సప్తమంలోకి చంద్రుడు వచ్చారు. అనేక విధాలుగా మృష్టాన్న భోజనాలు కానీ, విందు వినోదాలలో పాల్గొనడం కానీ, కొన్ని పనులు మీ అంతటా మీరే చేపట్టి ప్రజాదరణ పొందడం కానీ, పబ్లిక్ రిలేషన్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ, ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా మీరు గుర్తింపబడడం కానీ, ప్రజలకి పనికి వచ్చేటటువంటి, ప్రజలకి చాలా చాలా మేలు కలిగించేటటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇత్యాది ఇవన్నీ కూడా చేపడతారు. మంచి పేరు తెచ్చుకుంటారు. వాటన్నిటినీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇది కూడా మీకు ఈ వారం అనుభవంలోకి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి. గురువుగారు లాభస్థానంలో ఉన్నారు. మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారు చతుర్థ స్థానంలో స్వస్థానంలో యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ సుఖస్థానము యోగిస్తోంది, క్షేమస్థానము యోగిస్తోంది, లాభము యోగిస్తోంది. మీరు అమ్మవారికి పూజ చేయండి. నవరాత్రులలో అత్యద్భుతంగా వరాలు దొరుకుతాయి మీకు, ఎటువంటి సందేహం లేదు. గ్రహస్థితులు కూడా ఇందుకు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా అమ్మని పూజించండి. అనేక రకాల అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.